ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసి తన విద్యా సంస్థల్ని కట్టుకున్నారు, నడుపుతున్నారు అని చెప్పి శాసన మండలిలోనే మీ మీద ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ సభ్యుడి వచ్చింది. నిజమేనా? మీరంతా విన్నారు. అంటే తిరుమల లడ్డు గురించి మాట్లాడాడు. నేను ఒకటి చెప్తాను. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. ఏ వ్యక్తిని కూడా నేను పొరపాటుగా చిన్న మాట కూడా అబద్ధం మాట్లాడడానికి కానీ వాళ్ళ మనసుని బాధ పెట్టాలని కానీ నేను ఏ రోజు మాట్లాడలేదు. ఒక చిన్న 4th grade ఎంప్లాయీ వచ్చినా కూడా నేను గౌరవంగా చూస్తాను, మాట్లాడతాను. ఏ రోజు కూడా నాకు అపోనెంట్గా అక్కడ మంత్రి నారాయణ గారు ఉన్నారు. నేను నారాయణ గారిని కూడా ఇప్పుడు కూడా నారాయణ గారు లేదా నారాయణ సార్ అనే మాట్లాడతాను. ఇక్కడ ప్రెస్లో మాట్లాడినా కూడా విమర్శిస్తాం, పొలిటికల్గానే మాట్లాడతాం. కానీ నాకు ఒక కమిట్మెంట్. నేను ఒక పార్టీలో ఉన్నాను. నా పార్టీ మీద ఏదైనా ఒక నింద వచ్చినప్పుడు, నా పార్టీని ఒక మాట అన్నప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో నేను నెల్లూరులో మాట్లాడుంటాను, ఇక్కడ మాట్లాడుంటాను, కౌన్సిల్లో కూడా మాట్లాడుంటాను. దీనికి అనేకమైనటువంటి సందర్భాల్లో నెల్లూరులోనే బెదిరిస్తారు, ఎడ బెదిరిస్తారు. నేను ఒకటి నమ్ముతానండి, తలరాత. నేను పుట్టుకతో నేనేమి ఎమ్మెల్సీ అవుతానని ఇంకోటి అవుతానని నేను అనుకోలేదు. సో భగవంతుడు ఇచ్చినటువంటిది. ఈరోజు అది ఉంటుందా పోతుందా అనే ఆలోచనతో నా కమిట్మెంట్ని, నా మనస్సాక్షిని నేను చంపుకొని ఉన్నాను. నేను చేసింది తిరుమల లడ్డు గురించి నేను నిజమే మాట్లాడాలా అనుకున్నాను. ఆ మాట్లాడే క్రమంలో మీ ఇన్స్టిట్యూషన్స్ అంతా చూస్తామని చెప్పి మాట్లాడారు. నేను మాట్లాడిన తప్పైతే మీ మంత్రులు అడ్డుపడుతున్నారు, మాట్లాడండి. ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వస్తాయి? మీ నారాయణ గారు వ్యాపారాలు చేయట్లేదా? లోకేష్ గారు తోడలు వ్యాపారాలు చేయట్లేదా? లోకేష్ గారు వ్యాపారాలు చేయట్లేదా? మీ దగ్గర ఉన్నటువంటి ఏ మంత్రి వ్యాపారాలు చేయకుండా ఉన్నారు? ఎస్, మేము చదువు చెప్తా ఉన్నాను. ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇంతకుముందు కూడా నేను రెడ్ క్రాస్లో చేసినటువంటి సర్వీసెస్ నెల్లూరు జిల్లా అందరికీ తెలుసు. దాంట్లో కూడా నన్ను పక్కన పెట్టడానికి కలెక్టర్ని అడ్డం పెట్టుకొని బలవంతం చేసి నన్ను పక్కన పెట్టాలనుకున్నప్పుడు నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చినాను. దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అవతల వ్యక్తిని ఏదో ఒక విధంగా బెదిరించాలా, మానసికంగా ఇబ్బంది పెట్టి కంట్రోల్ చేయాలన్న ఆలోచన తప్ప అటువంటి దానికి ఏ ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు ఇన్ని రోజుల జర్నీలో ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి, భయపడే పరిస్థితి ఉండదు. సో తప్పకుండా కూడా ఏదున్నా కూడా నిజాయితీగానే ఉన్నాం, నిజాయితీగానే ఉంటాం. సో మీరు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి వాళ్ళ ప్రస్తావన తెచ్చినట్టు అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో టార్గెట్ చేస్తారు కదా, దానికి సిద్ధమేనా? ఎప్పుడైనా గతంలో కానీ ఈరోజు కానీ రేపు కానీ నేను మాట్లాడినటువంటి మాటల్లో తప్పు కానీ ఏది ఉండదు. ఇలానే ఇంతకుముందు మాట్లాడాను, భవిష్యత్తులో మాట్లాడతాను, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి గవర్నమెంట్ చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేయగలమనే అహంకారం మీలో ఉంటే చేయండి. రేపనే రోజు ఒకటి ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మీరు ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలనుకునే స్వభావం మీదే కనుకైతే రేపటి రోజు కూడా మీరు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాను.